హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పొద్దున్నే ఈకామ్ ఎక్స్ప్రెస్ నుంచి నాకు ఒక పార్సల్ అయితే వచ్చిందండి. అదేంటంటే మీషోలో ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ పెట్టాను. సో అది వచ్చిందనమాట. ఓపెన్ చేసి చూద్దాం, అదేంటో మీకు కూడా చూపిస్తాను. ఇది వచ్చి 8 కంటైనర్స్ అండి, స్క్వేర్ షేప్డ్. మనకి 500కే 10 కంటైనర్స్ వస్తుందండి. సో మనకి కిచెన్లో చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ఆర్డర్ పెట్టాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్యాకింగ్ అయితే సూపర్గా చేశారు. చాలా నీట్గా పెట్టారండి, ఏది కూడా బ్రేక్ అవ్వకుండా. ప్రతి ఒక్కదానికి కవర్ ఇచ్చారు, లోపల లేబుల్ కూడా పెట్టారండి. చూసారు కదా, చూడడానికి ఎంత సింపుల్గా స్మూత్ టెక్స్చర్తో సూపర్గా ఉన్నాయి కదా. ప్రతి ఒక్కరికి కిచెన్లో ఇలాంటి కంటైనర్స్ తప్పకుండా ఉండాలండి. మనం నార్మల్గా గ్రోసరీస్ కోసం కిచెన్లో డబ్బాలను వాడుతూ ఉంటాం కదా, ఏ డబ్బాలో ఏమున్నాయో తెలియకుండా చాలాసార్లు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేకుండా ఉండాలంటే ఇలాంటి కంటైనర్స్ చాలా యూస్ఫుల్ అవుతాయండి. అంతేకాకుండా వీటిని ఈజీగా మనం కిచెన్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా క్యారీ చేయడానికి కూడా చాలా బాగుంటుందండి. వీళ్ళు ఇక్కడ లేబుల్ అయితే ఇచ్చారు, చూద్దాం ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదా, 8 అన్బ్రేకబుల్, బీపీఎఫ్ ఫ్రీ, ఫ్రీజర్ షేప్, లైట్ వైట్ అండ్ క్లారిటీ అండి. ఈ కంటైనర్స్ని మెయిన్గా నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, గ్రోసరీస్తో పాటు డ్రై ఫ్రూట్స్ అలాగే స్నాక్స్, హోమ్ మేడ్ ఐటమ్స్ని స్టోరేజ్ చేయడానికి అయితే తీసుకున్నానండి. రీసెంట్గా నేను సఫియాన్ నుండి డ్రై ఫ్రూట్స్ అయితే తెచ్చాను, సూపర్ క్వాలిటీ అండి. త్వరలోనే ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడైతే నేను డ్రై ఫ్రూట్స్ని అలాగే స్నాక్స్ని స్టోరేజ్ చేస్తున్నాను. నార్మల్గా మనం స్నాక్స్ని తీసుకొచ్చినప్పుడు కవర్ ఓపెన్ చేసేస్తే మెత్తగా అయిపోవడం, చీమలు వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతుంటాయి కదా. అలాంటి వాటికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అండి. ఇప్పుడు ఇందులోకి రవ్వ లడ్డుని వేసుకుందాం. నాకు రవ్వ లడ్డు అంటే చాలా ఇష్టం అండి. అమ్మ ఊర్లో నుంచి చేసి పంపించింది, నాకు ఇష్టమని. వీటిని ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుందండి, చెడిపోకుండా. అదే బయట పెట్టామంటే స్మెల్ వచ్చేస్తాయి కదా, అలా కాకుండా ఉండాలంటే ఇలా 8 కంటైనర్లో స్టోర్ చేసుకోండి. మాష్ మెలోన్స్ అండి, ఇవి వత్తూర్ మెయిన్ రోడ్లో ఉన్న సఫియాన్ నుండి తెచ్చామండి. ఇవి చాలా బాగున్నాయి, లైట్ షుగర్తో నోట్లో అలా వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి. మీరు ఎప్పుడైనా మాష్ మెలోన్స్ని తిన్నారా? తినుంటే కమెంట్ చేయండి. మనకి టోటల్ మొత్తం 500 రూపీస్ వరకు పడిందండి. ఈచ్ పీస్ 50 రూపీస్ వరకు ఉంటుంది. బయట మనకి 50 రూపీస్కి ఇంత మంచి ప్రోడక్ట్ అయితే రాదండి. సో ఈ ప్రోడక్ట్ కానీ మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, ఒకసారి వెళ్ళి చూడండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.